సూర్యుని వేడి బగబగ మండిపోతుంది, భరించలేకపోతున్నాము. ఓ ఆంజనేయ, సమయం వచ్చేసింది, మీరు సూర్యుని మింగేయండి. ఎప్పుడైనా మీరు ఇంట్లో ఒంటరిగా ఉన్నామని బాధపడితే లైట్లన్నీ బంద్ చేసి హర్రర్ సినిమా పెట్టుకోండి. ఒంటరితనం కథం. మీకు ఎప్పుడు వెనుక ఎవరో ఉన్నట్టే ఉంటుంది, ఎప్పుడు వెనుక ఎవరో ఉన్నట్టే ఉంటుంది, ఎప్పుడు వెనుక ఎవరో ఉన్నట్టే ఉంటుంది. లిప్స్టిక్ ఆడవాళ్ళ పెదాలపై ఉంటే పండ్లు మెరిసిపోతాయి, అదే మగవాళ్ళ షర్టుపై ఉంటే పండ్లు రాలిపోతాయి. ఒకనాటి కాలంలో 12 అయిందంటే భూతాల రాజ్యం నడుతుండే. అలాంటిది వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వచ్చినప్పటి నుండి వాటి బతుకు బస్ స్టాండ్ అయిపోయింది. శ్రీకృష్ణునికి 16,000 మంది గోపికలు ఉన్నప్పటికీ తన ఫ్రెండ్ సుధామాను మర్చిపోలేదు. కానీ ఈనాటి కాలంలో ఒక్క అమ్మాయిని లైన్లో పెట్టుడైందో కానీ వాడు మన ఫోన్ కూడా లిఫ్ట్ చేయడు. పెళ్ళికి ముందు హల్దీలో పసుపు ఎందుకు రాస్తారో తెలుసా? పెళ్ళి అనే పెద్ద దెబ్బకు అది యాంటీబయాటిక్. మీ జీవితం ప్రశాంతంగా గడవాలంటే ఈఎంఐ జోలికి, ఏ అమ్మాయి జోలికి వెళ్ళకండి. నిన్న మా తాత కల్లోకొచ్చి ఏం చెప్పాడంటే, ఎన్ని పాపాలు కావాలంటే అన్ని పాపాలు చేసుకోండి, నరకంలో స్థలం లేదు, మేమే గోడలైన కూర్చుందామని. నేను ఒక హోటల్కి టిఫిన్ చేద్దామని వెళ్ళాను. అక్కడ 10 టేబుళ్ళు కపుల్స్తో నిండిపోయింది. అప్పుడు నేను మొబైల్ తీసి నా ఫ్రెండ్తో, అరే నీ లవర్ వేరే వాడితో కూర్చుంది అని అన్నాను. అంతే, 9 టేబుల్ల అమ్మాయిలు మాయమైపోయారు. ఒక పెళ్ళిళ్ళలో డీజే సౌండ్ వాడు పెళ్లి కొడుకుని ఇలా అడిగాడు, సౌండ్ ఎప్పటిదాకా కొట్టమంటారు? అప్పుడు పెళ్లి కొడుకు అన్నాడు, నా ఫ్రెండ్స్కి మందు ఎక్కేదాకా కొట్టు, ఆ తర్వాత వాళ్ళు జనరేటర్ సౌండ్ కూడా డ్యాన్స్ చేసేస్తారు. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేసి మీ అభిప్రాయాన్ని తెలపండి. లైక్ చేయడం మర్చిపోకండి.